ఇక ఎంగిలిపూల బతుకమ్మకు ఓరుగల్లు ముస్తాబవుతోంది. చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో తొలి రోజు బతుకమ్మ పండుగ జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఏర్పాట్లను కలెక్టర్ స్నేహ, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేటువంటి బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే వరంగల్ కేంద్రంగా తొలి బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు 1000 స్తంభాల దేవాలయంలో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? రేపు ఎవరెవరు రాబోతున్నారు? రేపు మన కోసం ఒక బిగ్ ఫెస్టివల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఫార్చునేట్ దట్ వారంగల్లోనే అది మనం ఒక స్టేట్ లెవెల్గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాము. సో మన తరఫున నుంచి వీఆర్ మేకింగ్ అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కి భక్తులకి మహిళలకి ఏం ప్రాబ్లం రాకుండా అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు పోవాలి, అట్లా మనం ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ అంతా లైటింగ్, డెకరేషన్, స్టేజ్, ఫ్లవర్ డెకరేషన్ అంతా చూస్తున్నాము. రేపు గెస్టులు ఎవరెవరు రాబోతున్నారు మేడం? మంత్రులు, రాష్ట్ర స్థాయి మంత్రులు, అంటే రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ కాబట్టి ఎవరెవరు మంత్రులు? వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ 5 మినిస్టర్స్ టు కమ్. మన ఆనరబుల్ టూరిజం మినిస్టర్, ఉమెన్ మినిస్టర్స్, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అండ్ మోస్ట్లీ డిప్యూటీ సీఎం గారు కూడా మేబీ రావచ్చు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక మంచి ఈవెంట్ ఉంటుంది. టుమారో విల్ బి మెమొరబుల్ ఈవెంట్. అయితే ఈసారి ప్రత్యేకించి ఎట్లా ప్రతిసారి కూడా సద్దుల మన పెత్తరామాస బతుకమ్మ తొలి బతుకమ్మకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఈసారి స్పెషల్గా ప్రత్యేకించి ఎట్లాంటి ఏర్పాట్లు? అంటే ఈసారి స్టేట్ లెవెల్ ఈవెంట్, సో అందుకే వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్రౌడ్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ కొంచెం బయట నుంచి కూడా గెస్ట్స్ వస్తున్నారు. సో కొంచెం పెంచినాము అండ్ ప్లస్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ గైడెన్స్ బట్టి కూడా వీఆర్ డూయింగ్ సమ్ చేంజెస్. వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇస్తున్నారు. సో దాన్ని బట్టి కూడా వీఆర్ మేకింగ్. అంటే సిటీ మధ్యలో ఉండడం వల్ల కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందిగా, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎట్లా? అందుకే ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు సిఐ అండ్ డీసీపీ గారు కూడా వచ్చినారు. సో దే ఆర్ ప్లానింగ్ సమ్ ఆల్టర్నేట్ రూట్. బ్యాక్ సైడ్ నుంచి ఒక ఆల్టర్నేట్ రూట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని పార్కింగ్ లొకేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఓన్లీ విఐపీ వెహికల్స్ ఇక్కడ అలౌ చేస్తారు. మిగతా వెహికల్స్కి అక్కడ పార్క్ చేసి వాళ్ళు కొంచెం నడిచి రావాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ప్రత్యేకించి ఎట్లాంటి సూచనలు చేస్తాం? వాళ్ళకి ఫస్ట్తో ఇదే రేపు 5 o'clockకి ప్లాన్ ఉంది. సో మీ అందరూ కలిసి రావాలి అండ్ మీ బతుకమ్మ తీసుకురావాలి. ఇక్కడ ఆడుకోవడానికి అంత మంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మహిళా సంఘాల ద్వారా కూడా కొన్ని స్టాల్స్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఓన్లీ బతుకమ్మ కాకుండా వాళ్ళ దర్శనం చేసి ఏమైనా వాళ్ళకి కావాలి తీసుకుపోయి వెళ్ళొచ్చు, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కమిషనర్ గారి అభిప్రాయం. మొత్తంగా 1000 స్తంభాల దేవాలయం అయితే తొలి బతుకమ్మ సంబరాలకైతే సిద్ధమైంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అయితే జోరుగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. తర్వాత ఇటు ప్రజాప్రతినిధులు కూడా వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రేపు 5 మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఆ మేరకైతే 1000 స్తంభాల దేవాలయం బతుకమ్మ వేడుకలకైతే ముస్తాబవుతోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.